ఇది అంటే ఆయన వయసు రీత్యా 82 సంవత్సరాలు. మామూలుగా 80 సంవత్సరాలు దాటితే ఒక మనిషికి సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అని చేస్తారు. అంటే 1000 పున్నములు చూసినట్టు. మొన్నే ఆయన పుట్టినరోజు అయింది. సో ఆయన 1000 పున్నములు చూశారు. జీవితకాలంలో చాలా గొప్ప ఫీట్ అది. 1000 పున్నములు బతుకుండడం అంటే. అయినా కూడా ఇండస్ట్రీకి మాత్రం తీరని లోటు. ఎందుకంటే అలాంటి నటుడు మళ్ళీ పుట్టడు. అంటే మనకి ఇవాళకి రెఫరెన్స్ అంటే కోట గారిని తీసుకుంటాం. అంటే ఒక విలన్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక సటిలిటీతో యాక్ట్ చేయాలన్నా ఏదైనా మనం కోట గారు చేసిందే రెఫరెన్స్గా తీసుకుంటాం. అంత గొప్ప మహానుభావుడు, గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయన తీరని లోటు మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉంటుంది. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకున్నంత కాలం ఆయన బతుకుంటాడు. నాకు చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటే నాకు తెలిసి నాకు ఒక 5 ఏళ్ళప్పటి నుంచి మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ 64-65 నుంచి ఫ్రెండ్స్. మా నాన్నగారు కోట గారు, మా నాన్నగారు బాపు గారు స్నేహంలో చేశారు హీరోగా. సో అంతకు ముందు నుంచి పరిచయం. సో ఎప్పుడు వాళ్ళ ఇంటికి రావడం, మేము అక్క వాళ్ళతో ఆడుకోవడం, అక్క వాళ్ళు మా ఇంటికి రావడం, మెడ్రాస్లో అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఆ ఫోటోస్ కూడా అన్నీ ఉన్నాయి. సో అంటే మనిషి భౌతికంగా లేకపోయినా కూడా మానసికంగా ఆయన ఎప్పుడు బతికే ఉంటారు. అలాంటి ఆర్టిస్ట్ మనకి దొరకవు. కానీ అతని కొడుకు ఏదైతే యాక్సిడెంట్ కొంచెం ఎవరికైనా అంతగా ఏ తండ్రికైనా ముందు తండ్రి కొడుకున్నప్పుడు ముందు తండ్రి వెళ్ళిపోవాలి, కొడుకు వెళ్ళిపోకూడదు. దౌర్భాగ్యం, కర్మ అది. సో అలాంటి పాపం అది కూడా ఆయన చూసి పైగా గత 3 సంవత్సరాలుగా ఆయన ఒంట్లో బాగా డయాబెటీస్ వల్ల కొంచెం అనారోగ్య కారణం వల్ల. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన సంస్కారం. ఇవాళకి ఆయన వేషం వస్తే చేసే ఉద్దేశంలో ఉన్నారు ఆయన. అంటే మొన్న ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే తర్వాత కూడా ఆయన ఎంత ఎనర్జెటిక్గా వేషం అనగానే ముందుకొచ్చి చేయాలి ఆయన తపన. 83 ఏళ్ళకి కూడా ఆయన ఇంకా పని చేయాలన్న తపన ఉంది. అది అందరూ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇంకేం చేస్తానని అనుకునేవాళ్ళు 82-83 సంవత్సరాలకు కూడా నేను పని చేయాలి అంటే నేను ఇంకా పనిలో నా పని నేను చేసుకోవాలనే ఉద్దేశంలో ఉండేవారు. కాకపోతే ఇంకా నిద్రలో వెళ్ళిపోయారు. నిజంగా చాలా గొప్ప మరణం అది. ఇంకే బాధపడకుండా అంటే బేసిక్గా అదొక తరం అండి, ఆయనదొక జనరేషన్ అండి. కాకపోతే ఆయనలో గొప్పతనం అంటే రామారావు గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి దాకా 2-3 తరాలు పనిచేశారు ఆయన. ఇంక్లూడింగ్ రామ్ చరణ్ గారి దాకా, చిరంజీవి గారు మొదలుకొని. సో అన్ని తరాలు చూసి నటుడు లేని లోటైతే మనకు కనిపిస్తుంది. పైగా అలాంటి ఆర్టిస్ట్ అంటే ముఖ్యంగా అంతకన్నా ఆయన గొప్ప మనిషి, గొప్ప సంస్కారం. ఎందుకంటే ఆయన ఏదో ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసర్కి చెప్పేవారట, ఒక 3 తెలుగు వాళ్ళని పెట్టుకుంటే అది ఎవరు చేయరండి, అవసరం లేదు. అంటే ఆయనకున్న స్థాయికి, ఆయనకున్న స్థానానికి ఆ మాట చెప్పక్కర్లా. ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆయన ప్రత్యేకంగా చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోల దగ్గర కానీ, కొత్త కుర్రాళ్ళ దగ్గర కానీ, రేట్ల దగ్గర కానీ ఏమయ్యా పెట్టుకోయా తెలుగు వాళ్ళని పెట్టుకో అంటే ఆయన ఉద్దేశం బయట వాళ్ళు రాకూడదని కాదండి. ఇప్పుడు మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయం అనేది ఇప్పుడు మనం ఇచ్చిన అవకాశాలు అంటే ఇది అఫ్కోర్స్ ఇది టాపిక్ రిలవెంట్ కాదు, కానీ మనం ఇచ్చిన తెలుగు వాళ్ళగా మనం ఇచ్చిన అవకాశాలు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు మనకి ఇవ్వరు.